మన సంస్కృతి మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. A wide range of LED lights for indoor and outdoor use. GR Lights make India bright. कृष्णा कृष्णा हरे कृष्णा हरे हरे. सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः. श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव. हरे कृष्ण राधे राधे कृष्ण कृष्ण हरे మేమందరం కూడా చెప్పాలి, మేము యుద్ధభూమిలో మా శస్త్రాల్ని అవమానపరచడానికి రాలేదని ప్రతిజ్ఞ చెయ్యండి. మనందరం రేపు పితామహుడైన భీష్ముని నేటి సంగ్రామానికి భీషణ సమాధానం చెప్తాము. మేము భీషణ సమాధానం చెప్తాం. ఇదే మా ప్రతిజ్ఞ. ఇదే మా ప్రతిజ్ఞ. ఇదే మా ప్రతిజ్ఞ. దాడి చెయ్యండి. దాడి చెయ్యండి.
మన పరాజయం నిశ్చయం ఆచార్య. ఏ పక్షాన వాసుదేవుడైన శ్రీకృష్ణుడు, ధనంజయుడు, అర్జునుడు ఉంటారో ఆ పక్షానికి తప్పక విజయం లభిస్తుంది. మా అందరి చింత కారణం పరాజయమే. దీనిని మేము సహించలేకపోతున్నాం. కానీ ఆచార్య, నేను పరాజయం కారణంగా విచలితుణ్ణి కావడం లేదు, అలాగే ఓటమిని అంగీకరించడం లేదు. నా చింత కారణం ఒక్కటే. ఏ పాండవుల మీద నేను మమతానురాగాలు కురిపించాలో ఆ పాండవుల మీదే బాణవర్షాన్ని కురిపిస్తున్నాను. బాణవర్షాన్ని. వారికున్న యుద్ధ కౌశలానికి, పాండవుల్ని ప్రశంసించడానికి బదులుగా వారితోటే యుద్ధం చేస్తున్నాను. ఆచార్య, వీరందరూ నా బిడ్డలే. నేను పెద్దవాడనైన కారణంగా వారందరికీ అండగా ఉండవలసిన వాణ్ణి. కానీ వారి పట్ల మృత్యువునైపోయాను ఆచార్య. ఆచార్య, ప్రారబ్ధం నన్ను విచిత్రమైన మలుపు దగ్గరికి తీసుకొచ్చి నిలబెట్టింది. మనం మన ఖడ్గాలతో చరిత్రను మార్చగలం, కానీ ప్రారబ్ధంలో లిఖించబడ్డ ఒక్క అక్షరాన్ని కూడా మార్చలేం. ఇది నా దౌర్భాగ్యం. ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు నన్ను అర్థం చేసుకోలేకపోయారు. వారికి తెలియదు ఆచార్య, కౌరవ వినాశనాన్ని ఆపాలని నేను ఈ యుద్ధంలో పాల్గొన్నాను. ఏనాడు నేను పతనం అవుతానో ఆనాడు కౌరవ కుల వినాశనం నిశ్చయంగా ప్రారంభం అవుతుంది. పితామహ, తమ పతనం గురించి మాట్లాడుతూ మమ్మల్ని దుఃఖితుల్ని గావించకండి. గంగాపుత్ర, తమరు స్వచ్ఛంద మరణాన్ని వరంగా పొంది ఉన్నారు. అదే వరం నాకు శాపంగా పరిణమించింది. ఆచార్య, ఏ బాధని నేను అనుభవిస్తున్నానో అది మృత్యువు కంటే భయంకరంగా ఉంది. ఈ యుద్ధాన్ని నివారించడానికి మనం దుర్యోధనునికి మరలా నచ్చజెప్పవలసి ఉంది. అయితే మాత్రం దుర్యోధనుడు మన మాట వింటాడా? అవశ్యం వింటాడు ఆచార్య, అవశ్యం వింటాడు. మీరు యుద్ధానికి వ్యతిరేకిస్తే వాని కళ్ళు తెరుచుకుంటాయి. మేము యుద్ధం చెయ్యమని తిరస్కరిస్తే మాకు చెడ్డ పేరొస్తుంది. వద్దు పితామహ, వద్దు. శాంతి మార్గాలు సమస్తం మూసుకుపోయాయి. మేము పద్మవ్యూహంలో చిక్కుకుపోయాం. కానీ తమకు పద్మవ్యూహ రచన తెలుసు కదా, ఆ పద్మవ్యూహాన్ని ఛేదించడం కూడా తెలుసు. మీరు మమ్మల్ని ఈ పద్మవ్యూహం నుంచి బయటపడవేలేరా? పితామహ, విధిలిఖితమైన పద్మవ్యూహం నుంచి ఎలా బయటపడగలం? అది నాకు కూడా తెలియదు. అయినా మనం ఏదో ఒక ప్రయత్నం చెయ్యక తప్పదు. ఏం చేద్దాం? ఏం చేద్దాం? ధనం కారణంగా నేను దుర్యోధనుడికి దాసుడినైపోయాను. ఇది నేను ఊహించలేదు. అలాగే నా కారణంగా కృపాచార్యుడు కూడా అదే వ్యూహంలో చిక్కుకుపోయాడు. నేను ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాను. నేను నా శస్త్రవిద్యను వ్యాపారం ఎందుకు చేశానని. ఎందుకంటే నాకు ఆ తప్పు ఫలితమే ఇప్పుడు లభిస్తోంది. ఇప్పుడు అనుభవిస్తున్నాను. శాంతించు ద్రోణాచార్య, శాంతించు ద్రోణాచార్య. అలా ఆలోచిస్తూ నీలో నీవు ఇంతగా కుమిలిపోవలదు ద్రోణాచార్య, కుమలవలదు. ఇప్పుడు శాంతించవలసిన సమయం ఆసన్నమైంది కృపాచార్య.
శాశ్వతంగా శాంతించవలసిన సమయం. జీవితమంతా అశాంతితోనే గడిపాను నేను. అవునాచార్య, నేను కూడా శాశ్వత శాంతి కోసం వెతుకుతూనే ఉన్నాను. కానీ నాకు ఇప్పుడే అర్థమైంది, కేవలం మృత్యువే నాకు శాంతిని ప్రసాదించగలదని. కేవలం మృత్యువే నాకు శాంతిని ప్రసాదించగలదు. తమరు తమ బాధ్యతను నిర్వహించండి. ఏ విధంగానైనా అర్జునుణ్ణి ఆపండి. అతడు మన దారికి అడ్డంగా ఉన్నాడు. అడ్డు తొలగించండి అతనిని. అప్పుడు మనం విజయం సాధిస్తాం. ఖచ్చితంగా సాధిస్తాం. దుర్యోధన, నేను అర్జునుడి బాణపరంపరని నిరోధిస్తాను, కానీ నేను మాత్రం అతన్ని వధించను. సారథి, మన యువరాజు ఆజ్ఞానుసారంగా మన రథాన్ని అర్జునుడి ఎదుటికి తీసుకువెళ్ళు. పార్థ, చూడగా దుర్యోధనుని అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడానికి సాక్షాత్తు భీష్మ పితామహుడే నీతో యుద్ధానికి వస్తున్నట్టుంది. కనుక అప్రమత్తంగా యుద్ధం చెయ్యి. ఇప్పుడు గనుక నీవు పితామహుని నిరోధించకపోతే పితామహుని నేతృత్వంలో కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు, శల్యుడు, జయద్రథుడు వంటి యోధులు పాండవ సైన్యాన్ని సర్వనాశనం చేస్తారు. కేశవ, నేను కూడా పితామహునితో యుద్ధం చేయడానికి ఉత్సాహంగా ఉన్నాను. ఆగు! అర్జున, దుర్యోధనుడు నీ శౌర్యాన్ని గురించి ప్రశంసిస్తూనే ఉన్నాడు. పితామహ, తమరు నాకు శౌర్యం గురించి శిక్షణని దీక్షని ఇచ్చారు. నేను కేవలం ఆ గౌరవాన్ని పెంచాను. నీ ఈ మాటలు కేవలం పితామహునిపై గౌరవంతో అన్నవి. వాస్తవానికి నీకు యుద్ధం చేసే దీక్షని వాసుదేవుడు ప్రసాదించినాడు. ఇప్పుడు ఆ శిక్షణకి పరీక్షా సమయం. అందుకని
నేనిప్పుడు మిమ్మల్ని ఎదుర్కోవలసిందే. అయితే సిద్ధంగా ఉండు అర్జున. ఈ భీష్ముడు అపనిందకు భయపడతాడు. నాపై ఒక ఆరోపణ ఉన్నది. నేను నీతో మనస్ఫూర్తిగా యుద్ధం చేయటం లేదని. అందుకని ఇప్పుడు నన్ను నీ పితామహునిగా భావించకు. ఇప్పుడు నేను నీకు పితామహుడను కాను, నీవు నా ముద్దుల పౌత్రుడివి కావు. నా శరవర్షాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండు అర్జున. సంజయ, ఈ కృష్ణుడు తెలివైన సారథే కాదు, కుటిల రాజనీతిజ్ఞుడు కూడా. కృష్ణుని యుద్ధ నీతిని అనుసరించి అర్జునుడు భీష్మ పితామహుని బాణములను నిరోధించడంలో సఫలుడైతే అప్పుడు మన సైన్యాన్ని ఎవరు రక్షిస్తారు? చూసావా అర్జున, ఇది నా గురువైన భార్గవరాముని శిక్షణ ప్రభావం. చూసారా పితామహ, నేను ఈ విద్యని నా గురువు ద్రోణాచార్యుని వద్ద పొందాను. కృపాచార్య, ద్రోణాచార్య, శల్యరాజా, అలాగే సింధురాజా, జయద్రథ, మీరందరూ వెళ్ళి పితామహునికి సాయం చెయ్యండి. ఇప్పుడు మాత్రం అర్జునుడు బతకడానికి వీల్లేదు. తమ ఆజ్ఞేయో రాజా, పదసారథి. సారథి, రథాన్ని పోని. పదసారథి. పదసారథి. మీలాగే నేను కూడా అపవాదును సహించలేను. నేను కూడా తమ పౌత్రుణ్ణే. నాపైన ఆరోపణ ఉన్నది. నేను కూడా తమతో మనస్ఫూర్తిగా యుద్ధం చేయడం లేదని. నేను తమ బాణముల బాధని సహించగలను, కానీ ఆ ఆరోపణను సహించలేను. సరే, అయితే నీవు ధైర్యంగా యుద్ధం చేయి అర్జున, ధైర్యంగా యుద్ధం చేయి. పితామహ, నీవే స్వయంగా నీ శత్రువుని యుద్ధానికి ప్రోత్సహిస్తున్నావా? వాసుదేవా, ఇది ప్రోత్సాహం కాదు. వాస్తవానికి ఒక వీరుడు మరొక వీరుని వీరత్వాన్ని ప్రశంసిస్తున్నాడు. అయినప్పటికీ ఒకవేళ అర్జునునికి అహంకారం కలిగితే అప్పుడు నా బాణాలు ఆ అహంకారాన్ని నాశనం చేయగలవు. కాచుకో అర్జున. కేశవ, అటు చూడు. ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, జయద్రథుడు, శల్యుడు అందరూ పితామహుడికి సహాయం చేయడానికి వస్తున్నారు. ఇది తప్పకుండా దుర్యోధనుని ఆదేశం మేరకే జరుగుతున్నది.
అయితే దుర్యోధనుడు ఒక్కటి మర్చిపోతున్నాడు. ఈ సర్వశ్రేష్ఠుడైన ధనుర్ధారికి వారిని నిరోధించటం ఏమంత కష్టం కాదు. ఫళ అర్జున ఫళ. ఫళ అర్జున ఫళ. అభిమన్యు, మీ తండ్రి అయిన అర్జునుడికి వ్యతిరేకంగా యుద్ధంలో పితామహునికి సహాయంగా నీ పితృదేవుని వధించడానికి కౌరవులలోని అనేక మహారథులు ముందుకొస్తున్నారు. మనం కూడా నీ తండ్రికి సహాయం చేయవలసి ఉంది. అటులనే సరైన సమయంలో నీవు మమ్మల్ని అప్రమత్తులను చేశావు. మనం ఈ అవకాశాన్ని కౌరవ మహారథుల్ని పరాజితుల్ని చేయడానికి ఉపయోగించుకోవాలి. మనం పితామహుడిపై విజయం సాధిస్తే అప్పుడు మనం ఈ మహాయుద్ధాన్ని గెలిచినట్లే. పదండి పదండి. సంజయ, నేటితో ఈ యుద్ధం సమాప్తమైపోతుందా? భీమార్జునుల పరాక్రమగాథల్ని వింటూ ఉంటే నాకేమనిపిస్తోందో తెలుసా? నేటి ఈ యుద్ధంలో కౌరవులు సంపూర్ణంగా నాశనమైపోతారని. దేవి, తాతామనువుల ఈ అపూర్వమైన ధర్మయుద్ధాన్ని చూడడానికి స్వర్గలోకము నుండి దేవతలు, గంధర్వులు, కిన్నెరలు, మహర్షిగణములు ఎదురుచూస్తున్నారు. అవును ప్రభు. భీష్మ పితామహునికి, సాక్షాత్తు వాసుదేవుని మిత్రుడైన అర్జునునికి మధ్య జరుగుతున్న ఈ యుద్ధం అత్యంత అద్భుతం, సంపూర్ణ లోకవాసులకు కూడా ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన. ఎందుకంటే ఇరువురికి మధ్య శ్రీకృష్ణ భగవానుడు ఒక అత్యంత అద్భుతమైన భూమికను పోషిస్తున్నాడు. అవును దేవి, ఇలాంటి అరుదైన యుద్ధాన్ని యుగాలలో ఎప్పుడో చూసే భాగ్యం కలుగుతుంది. అటు చూడు. దేవి, పితామహుడు భీష్ముడు ఎంత శౌర్యమునైనా ప్రదర్శించవచ్చు, కానీ
ఆ గాంధీవధారి అర్జునునిపై విజయాన్ని మాత్రం సాధించలేడు. ఎందుకంటే అర్జునునికి సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుని ఆశీర్వాదం లభించింది. ప్రభు, అర్జునుడు తమకు కూడా శిష్యుడే కదా, అతడికి తమ ఆశీర్వాదము తమ రక్షణ కూడా ఉన్నవి. అవును దేవి, అది తెలిసినదే కదా. హనుమంతుని రూపంలో ఉన్న అంశయే వాని రథముపై నుండి వానిని రక్షిస్తూ ఉంది. కానీ ఒకవేళ తాత మనవుడు ఇలాగే యుద్ధం చేస్తూ ఉంటే ఇరువురి యుద్ధము ప్రళయం వచ్చే వరకు ఫలితం తేలకుండా సాగుతూనే ఉంటుంది. పార్థ, అవకాశం లభించింది, దీన్ని ఉపయోగించుకో. బహుశా పితామహుడు మరోవైపు నుంచి యుద్ధం చేయాలనుకుంటాడేమో. అయితే నీవతనికి మరోవైపుకు వెళ్ళే అవకాశం ఇవ్వకు. కేవలం నీతోనే యుద్ధం చేసేలా అడ్డగించు. ఈ విధంగా పాండవ సైన్యం పితామహుని చేతిలో జరగబో సంహారాన్ని తప్పించుకుంటుంది. పైగా భీమునికి కౌరవ సైన్యాన్ని సంహరించే అవకాశమూ లభిస్తుంది. పార్థ, పాండవులకు విజయం చేకూరాలంటే ఈ రణనీతిని నీవు ఉపయోగించవలసి ఉన్నది. ఎందుకంటే పార్థ, ఆ భీష్మ పితామహుని నిరోధించగలవారు ఈ సమస్త పాండవ సైన్యంలో నీవు తప్ప వేరొక యోధుడు లేనేలేడు. వాసుదేవా, నేను ఆ రణనీతినే ఉపయోగిస్తాను. పద సారథి, పద. ఆగండి పితామహ. సంజయ, నాకు చాలా అశాంతిగా ఉన్నది. నా ఈ అశాంతికి కారణం దేవకీ నందనుడైన శ్రీకృష్ణుడే. ప్రణామం మహారాణి. ఆయుష్మాన్ భవ. గాంధారి, గాంధారి. మహారాజా, మహారాజా, గాంధారి, నీవిక్కడ? అవును మహారాజా, తమ మాటలు తడబడుతున్నాయి, తమ శరీరం కంపిస్తున్నది. మహారాజా, తమరు కుశలమేనా? గాంధారి, మనసుకి శాంతి లేనప్పుడు తనువు కంపించకుండా ఎలా ఉంటుంది? యుద్ధ కారణంగా మనసు వ్యాకులంగా ఉంది. మన పుత్రుల భవితవ్యాన్ని గురించి ఆలోచిస్తూ నేను భయపడుతున్నాను. ఆర్యపుత్ర, తమరి యుద్ధ కారణంగా ఎలా విచలితులు కావడం శోభనీయం కాదు. జన్మతః తమరు క్షత్రియ మహారాజులు. కానీ నేనొక తండ్రినన్న విషయాన్ని ఎలా మరచిపోగలను?
గాంధారి, యుద్ధభూమికి వెళ్ళడానికి ముందు దుర్యోధనుడు నా వద్దకు ఆశీర్వాదాన్ని కోరి వచ్చినప్పుడు అప్పుడు నేను విజయోస్తు అని ఆశీర్వదించాను. నేను కూడా ఆశీర్వదించే సమయంలో చెప్పాను, ధర్మమునకు సత్యమునకు విజయం అవశ్యం లభిస్తుందని. గాంధారి, ఏం మహారాజా, నేను చెప్పింది సముచితం కాదా? గాంధారి, నీవు నీ పుత్రుని విజయీ భవాని ఆశీర్వదించి ఉండవలసింది. వదిలే, జరిగిందేదో జరిగిపోయింది. గాంధారి, తాత వేదవ్యాసుని అనుగ్రహాన్ని పొందిన కారణంగా సంజయుడు యుద్ధ సమాచారాన్ని మనకు వినిపించగలడు. నువ్వు కూడా విను. రా గాంధారి, కూర్చో. వద్దు మహారాజా, నేను యుద్ధ సమాచారమును వినదలుచుకోలేదు. ఎందుకు గాంధారి? ఎందుకంటే మహారాజా, కౌరవులు పాండవులు ఇరువురు మన పుత్రులే కదా. ఈ యుద్ధంలో వారిలో ఏ ఒక్కరు మరణించినా కురువంశమునకు వినాశనము జరిగినట్లే కదా. యుద్ధం నుండి తిరిగి వచ్చి సింహాసనాన్ని అలంకరించేది కౌరవులైనా పాండవులైనా, అంతఃపురంలో వారిని స్వాగతించేది ఎంతమంది గర్భశోకంతో బాధపడేవారో, ఎంతమంది వితంతువులో నాకు తెలియదు. చాలించు గాంధారి, చాలించు, చాలించు గాంధారి. నువ్వు మాట్లాడే ప్రతి మాట నా హృదయంలో ఈటెల వలె గుచ్చుకుంటున్నాయి. అదే స్థితిని నేను అనుభవిస్తున్నాను మహారాజా, అదే స్థితిని నేను అనుభవిస్తున్నాను. ఆ బాధ నా హృదయాన్ని ముక్కలు చేస్తోంది మహారాజా, నా హృదయాన్ని ముక్కలు చేస్తోంది. బహుశా ఈ బాధ మన ప్రారబ్ధంలో లిఖించబడిందేమో, బహుశా ఈ బాధ మన ప్రారబ్ధంలో లిఖించబడిందేమో. మహారాజా, సంజయుని మూలంగా మీరు యుద్ధ సమాచారాన్ని వినండి. ఈ భయంకరమైన యుద్ధ సమాచారాన్ని వినే శక్తి నాలో లేదు మహారాజా, నాలో లేదు. నేను సెలవు తీసుకుంటాను మహారాజా, తమ నుండి సెలవు తీసుకుంటాను మహారాజా, తమ నుండి సెలవు తీసుకుంటాను. గాంధారి, పితామహ, బాధగా ఉందా పితామహ? అర్జున, నువ్విక్కడ? నన్ను క్షమించండి పితామహ, నన్ను క్షమించండి. తమ శరీరంపై ఈ గాయాలు నా బాణాల వల్ల అయినవి. నువ్వు క్షత్రియ ధర్మాన్ని పాలించావు వత్స. ఒక క్షత్రియుడవయ్యుండి యుద్ధంలో నీవు నీ శత్రువుపై దాడి జరపకపోతే అది అధర్మం అవుతుంది. నాకు తెలుసు పితామహ, కానీ ఈ ధర్మ విధానం చాలా నిర్దయతో కూడినది. అది బంధువులను శత్రువులుగా చేసి ఎదురుగా నిలబెడుతుంది. అయినా నీవు నేటి యుద్ధంలో నీ శత్రువు మీద విజృంభించినట్లుగానే నీవు నీ ధర్మపాలన్ని కొనసాగించాలి. పితామహ, తమపై నేను బాణములు ప్రయోగించినందుకు తమకు నాపై కోపం లేదా?
లేదు. అర్జున, నీవలా అనుకోవద్దు. నీ బాణముల వల్ల గాయపడి నీ మీద కోపంగా ఉన్నాననుకోకు. అవును, నీవు భీకరంగా యుద్ధం చేయకపోయింటే నేను నీ మీద అవశ్యం కోపడుండేవాణ్ణి. నన్ను నేను దోషిగా భావించేవాణ్ణి. నీకు సరైన పద్ధతిలో శిక్షణని దీక్షని ఇవ్వలేకపోయానని. అర్జున, నీకు తెలుసా, ఈ ఆలోచన నా మనసుకి ఎలాంటి గాయం చేసిందంటే దాని బాధ నా ఈ తనువుకైన గాయాల కంటే ఎంతో ఎక్కువ గాయం చేసేది. పార్థ, అందుకే చెబుతున్నాను, నీవిలాంటి ఆలోచనలన్నీ త్యజించి యుద్ధాన్ని చెయ్యి. నీ బాణాలు నా శరీరాన్ని గాయం చేసినప్పుడల్లా తప్పకుండా నా శరీరానికి బాధ కలుగుతుంది, కానీ నా ఆత్మకి శాంతి లభిస్తుంది, సంతోషం కలుగుతుంది. నీవు ధర్మం, న్యాయం, సత్యం కోసం సర్వం మరిచిపోయి యుద్ధం చేస్తున్నందుకు. అలా చెప్పి పితామహ, తమరు ఒప్పుకుంటున్నారు తమరు అధర్మాన్ని, అన్యాయాన్ని, అవినీతిని ప్రోత్సహిస్తున్నారని. అవును, నేను వివసుణ్ణి అర్జున, నేను వివసుణ్ణి. ఆ విభజత్వమే నా ప్రారంధమైంది. నేను పంజరంలో బంధింపబడ్డ ఒక పక్షి లాంటి వాణ్ణి. ఆ పక్షి రెక్కలు కొట్టుకోగలదు, కానీ ప్రారంధమనే ఆ పంజరం యొక్క ఒక్క తీగను కూడా విరవలేదు. అదే నా బలహీనత అర్జున, అదే నా బలహీనత. నా ఈ పరిస్థితిని కేవలం నీ ఒక్కడివే సమాప్తం చేయగలవు అర్జున. నీవే నన్ను ఈ పంజరం నుంచి విడుదల చెయ్యగలవు. పితామహ, దయచేసి చెప్పండి, నేను తమని ప్రారబ్ధపు పంజరం నుండి ఏ విధంగా విడుదల చేయగలను? తమ బాధని దూరం చేస్తే నాకు సంతోషంగా ఉంటుంది. చెప్పండి, నేనేం చేయాలి? నన్ను వధించు పితామహ. పితామహ, 14 నేను తమ దర్శనం చేసుకోలేకపోయాను. 14 పాటు మా పాండవులం తమ ప్రేమను పొందలేకపోయాం. 14 తరువాత మేము తమని కలిసినది రణభూమిలో, ఒకరికొకరు శత్రువులుగా. ఇది ఏమి వైపరీత్యం? ఇదెక్కడి విచిత్ర ధర్మం? ధర్మ పాలన అంత సులభం కాదు పుత్ర. ధర్మ పాలన అప్పుడప్పుడు ఇలాంటి పరీక్షల్నే తెస్తుంది. దాన్ని పాలించడం దుస్తరం అవుతుంది. అయితే ఒక మానవుడు తన భావనలన్నిటినీ త్యజించి తన ధర్మాన్ని పాలించవలసి వస్తుంది. నీవు నీ ధర్మపాలని పాలిస్తూనే నన్ను వధించు. పితామహ, నేను తమ పౌత్రుణ్ణి. అర్జున, ఏమిటిది? నువ్వు విలపిస్తున్నావా? ఒక యోధుడి కళ్ళలో అశ్రువులు శోభనీయవు. పైగా అతడి శూరత్వాన్ని అవమానపరిచినట్లవుతుంది. ఈ అశ్రువులే రణభూమిలో శత్రువు మీద ఆయుధాన్ని ప్రయోగించడానికి వివశుణ్ణి చేస్తాయి. ఈ అశ్రువులు ఆపేయి అర్జున, ఆపేయి. అరే,
నా ఈ ముసలి చేతులు తన యువకుడైన పౌత్రుడి శరీరాన్ని బాణాలతో గాయం చేసినప్పుడు కంపించని పక్షంలో నీ ఈ యవ్వనపు చేతులు ఎందుకు కంపిస్తున్నాయి? నీ దృష్టి ఎందుకు వెలవెలపోతోంది? నేను నీకు జ్యేష్ఠ పితామహుణ్ణనే బంధుత్వంతో నీ ధర్మాన్ని, నీ కర్తవ్యాన్ని పాలించమని చెప్తున్నాను. రేపు నీవు యుద్ధ భూమిలో నన్ను నీ శత్రువుగా భావించి యుద్ధం చెయ్యాలి. నీ బాణాలతో నా గుండెకి గురి పెట్టాలి. నీ బాణాల్ని ప్రయోగించేటప్పుడు నీ చేతులు కంపించడానికి నువ్వు ఆజ్ఞ ఇవ్వకూడదు, ఎంత మాత్రం ఇవ్వకూడదు. కానీ పితామహ, చాలించు అర్జున. నేను ఇంతకు మించి ఇంకేమీ వినదలుచుకోలేదు. నీవు నా ఆదేశాన్ని ఎట్టి స్థితిలోనైనా పాలించాల్సిందే. ఇంకో విషయం గుర్తుంచుకో, నేను స్వచ్ఛంద మరణాన్ని వరంగా పొందిన వాణ్ణి. నా అంతిమేచ్ఛ కూడా ఒక్కటే, నేను నా పౌత్రుడి చేతిలో మరణిస్తాను. పితామహ, మన విధి మనల్ని ఎందుకిలా వేధిస్తోంది? ఎందుకింత కఠినంగా పరీక్షిస్తోంది? వెళ్ళు పుత్రా, రేపు యుద్ధభూమిలో కలుద్దాం. చూశావా అల్లుడు, పగలు ఒకరితోటి ఒకరు యుద్ధం చేస్తారు, రాత్రి అయితే ఒకరి గాయాలకి ఒకరు లేపనాలు రాసుకుంటారు. కానీ మామా, ఇప్పుడు నీవు నా గాయాలను రెచ్చగొడుతున్నావు. పద పద. ప్రణామం పితామహ. ప్రణామం పితామహ. ఆయుష్మాన్ భవ. కూర్చోండి యువరాజా, కూర్చో గాంధార నరేంద్ర. పితామహ, మర్యాదలు చాలించి విషయం చెప్పండి. మా శత్రువు అర్జునుడు తమరినెందుకు కలవడానికి వచ్చాడు? చెప్పండి పితామహ, చెప్పండి. లేదు, నీ శత్రువు అర్జునుడు నన్ను కలవడానికి రాలేదు. మేము మా కళ్ళతో అర్జునుడు తమ శిబిరం నుంచి వెళ్ళడం చూశాం. అది అబద్ధమా? నేనెప్పుడు అబద్ధం చెప్పను వత్సా. వచ్చినవాడు నీ శత్రువు అర్జునుడు కాదు, నా మనవడు. తను తన తాతని కలవడానికి వచ్చాడు. తాతకైన గాయాలని చూసి ఆ పౌత్రుడు స్వయంగా తానే గాయపడ్డాడు. ఈ విషయం నీకెప్పటికీ అర్థం కాదు దుర్యోధన, అర్థం కాదు. అయినా ఈ గాయం కూడా అతడు తమకు చేసినదేగా. అయినా తమరు అతన్ని పౌత్రుడని అంటున్నారు. నేను కూడా తమరికి పౌత్రుడనై. లేదు లేదు యువరాజా, లేదు. అదే కదా విచిత్రం. నీవు నా పౌత్రుడవయ్యుండి నా పౌత్రుడివి కావు. నీవు ఏనాడు ఒక పౌత్రుడిగా నన్ను కలవలేదు. పైగా ఒక పౌత్రుడిలాగా నా మనసులోని భావనల్ని, వేదనల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయలేదు. ఎలా పౌత్రుడైన అర్జునుడు నన్ను వచ్చి ఆలింగనం చేసుకుంటాడు, అలా నీవెప్పుడూ హత్తుకోలేదు. అలాంటప్పుడు నేనెలా అంగీకరించను యువరాజా దుర్యోధన, నీవు కూడా నా పౌత్రుడివని? యువరాజా, నీవు సదా ఒక శాసకుని వలె నన్ను ఎప్పుడూ ఆదేశించావు, కానీ నా ఆజ్ఞని ఎన్నడూ పాలించలేదు. యువరాజా దుర్యోధన, నీతో నా సంబంధం కేవలం బంధనం. కానీ అర్జునునితో మనసుకి ఉన్న సంబంధం. ఈ విషయాలేవి నీకు అర్థం కావు.
నీకు ఎప్పటికీ అర్థం కావు. ఈ సమయాన నీవు నన్ను యువరాజుగానే ప్రశ్నిస్తున్నావు దుర్యోధన. నీవింకో విషయం కూడా అర్థం చేసుకోలేవు. నీ పితామహుడు 100 మంది కౌరవుల మధ్య ఉంటున్నా కూడా జీవితాంతం ఏకాగ్గానే ఉన్నాడు. ఎందుకంటే పితామహ, తమరి మనసు కౌరవులపై కాదు పాండవులపై ఉండడం వల్ల వారిని వధించనని తమరు ప్రతిజ్ఞ కూడా చేశారు. పైగా ప్రతిజ్ఞ కారణంగానే కేవలం పంచ పాండవులు వారిని వధించడానికి పితామహుడి దగ్గర 5 బాణాలు కరువైపోయాయి. యుద్ధ భూమిలో కౌరవుల ఛాతీ మీద ఎక్కి అడుగడుగు వేస్తూ యుద్ధం చేస్తున్నాడు. పితామహ, తమరు తమ మనవణ్ణి హృదయానికి హత్తుకుని రాత్రి వేళల్లో ఇలాగే ప్రేమిస్తూ ఉంటే ఇక మేము ఈ యుద్ధంలో గెలిచినట్టేనా? అల్లుడు, నా ఉద్దేశంలో రాత్రి చీకటిలో అర్జునుడు పౌత్రుడి వేషాన్ని వేసుకుని తన తాత దగ్గరికి కాదు, ముఖ్యంగా కౌరవ సేనాపతి ద్వారా రేపటి రణనీతిని తెలుసుకోవడానికి వచ్చుంటాడు. గంధర్వ నరేంద్ర. యువరాజా, మీ మామ నోటికి సంకెళ్ళు వెయ్యమని చెప్పు. ఇతడు నన్ను సందేహిస్తున్నాడు. నేను హస్తినాపురాన్ని యావజ్జీవం రక్షిస్తానని ప్రతిజ్ఞ చేశాను. హస్తినాపుర సేవల కోసం నా ప్రతి శ్వాసని ధారపోశాను. ఈ యుద్ధంలో పాండవుల విజయ పథానికి అడ్డుగోడగా నిలబడి ఉన్నాను. అలాంటి నా దేశభక్తిపైనే సందేహమా? ఎవరెవరి నోటికి పగ్గాలు వేస్తారు తమరు? ఎవరెవరి నోటికి వేస్తారు? ఈ సందేహం ఉన్నదే కౌరవుల పక్షాన యుద్ధం చేసే ప్రతి ఒక్క యోధుని మనసులోనూ పదే పదే రగులుతోంది. తమరి పట్ల సందేహం అనే ఈ విషయం యావత్ కౌరవ సైన్యంలో వ్యాపిస్తోంది. అందులకు కారణం తమ మనసులో పాండవుల పట్ల ప్రేమ ఉందని, అది తమ దేశభక్తిని పాతర వేసిందని. పాతర. నా దేశభక్తి మీద సందేహం గల ప్రతి యోధుడికి నేను రేపు యుద్ధ భూమిలో చూపిస్తాను. నేను ప్రాణాలనైనా ఇవ్వగలను, కానీ హస్తినాపుర రక్షణకి ఎటువంటి భంగం కలగనీయను. వెళ్ళు యువరాజా. రేపు యుద్ధ రంగంలో మీ అందరి సందేహాలనే విషనాగుల పడగలపై నా బాణ ప్రహారంతో తునకలుగా చేస్తాను. నా ఉద్దేశంలో రాత్రి చీకటిలో అర్జునుడు పౌత్రుడి వేషాన్ని వేసుకుని తన తాత దగ్గరికి కాదు, ముఖ్యంగా కౌరవ సేనాపతి ద్వారా రేపటి రణనీతిని తెలుసుకోవడానికి వచ్చుంటాడు.